ఎన్టీఆర్ బర్త్డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్. గాడ్ ఆఫ్ వార్ ట్విస్ట్తో మళ్ళీ షాక్ ఇచ్చిన మాటల మాంత్రికుడు. తారక్ ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్తో త్రివిక్రమ్ ప్లాన్ అదేనా? ఇంతకీ మే 20న రాబోయే ఆ డబుల్ సర్ప్రైజ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ చుట్టూ ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హీరోల మార్పులతో వార్తల్లో నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ను అల్లు అర్జున్తో చేయాలని భావించినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బన్నీ అట్లీ ప్రాజెక్ట్తో బిజీ కావడంతో ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. ఈ టైంలోనే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా త్రివిక్రమ్ గ్రాండ్ ఎంట్రీ ట్రీట్ కూడా ఇవ్వబోతున్నారంట. ఇంతకీ సెన్సేషన్ సర్ప్రైజ్ ఏంటి అని కూడా ఫ్యాన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ నుంచి ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిందనేటువంటి వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కుమారస్వామి క్యారెక్టర్లో చివరకు ఎవరు నటిస్తారనే ప్రశ్న ఫ్యాన్స్లో ఆసక్తి రేకెత్తించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అన్ని ఊహాగణాలకు తెరదించుతూ ఈ సినిమా మళ్ళీ ఎన్టీఆర్ చేతికే వచ్చి ఫైనల్ అయిందని కూడా అనుకుంటున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్య లేటెస్ట్గా జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇది కొత్త విషయం కాదు, కానీ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలానే చోటు చేసుకున్నాయి. దేవర సినిమా విషయంలో కూడా ఇదే తరహా పరిణామాలు జరిగాయి. ఫస్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో అనౌన్స్ అయినటువంటి ప్రాజెక్ట్ మధ్యలో అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి చివరకు మళ్ళీ ఎన్టీఆర్ వద్దకు చేరి దేవరగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ కావడం విశేషం. నిజానికి అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. 2020లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చినప్పటికీ అది ఆచరణలోకి అయితే రాలేదు. తరువాత 2023లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ కథ మళ్ళీ అనౌన్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ అది ఎన్టీఆర్ వద్దకు చేరుకోవడం ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రాధాన్యత కలిగిందో చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మరింత గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న డ్రాగన్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు. అయితే మరోవైపు త్రివిక్రమ్ తెరకెక్కించేటువంటి ఈ భారీ మైథలాజికల్ మూవీకి గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి వర్కింగ్ టైటిల్ ప్రజెంట్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియోను మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అనౌన్స్మెంట్ వీడియోను సాధారణంగా కాకుండా హై లెవెల్లో రూపొందిస్తున్నారట. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యున్నత నాణ్యతతో తయారు చేయాలని కూడా టీం ప్రయత్నిస్తుందట. ఇందుకోసం టెక్నికల్ టీం రేయింబవళ్లు పనిచేస్తుందని తెలుస్తుంది. ఫైనల్ అవుట్పుట్ పట్ల మేకర్స్ కంప్లీట్గా సంతృప్తి చెందిన వెంటనే వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఒకవేళ అన్ని పనులు అనుకున్నట్లే పూర్తయితే మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ కావడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది మాస్ ట్రీట్ మాత్రమే కాదు, నిజమైన పండగ అవుతుందని కూడా చెప్పాలి. మైథలాజికల్ బ్యాక్డ్రాప్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎన్టీఆర్ పవర్ఫుల్ ప్రజెన్స్ అన్నీ కలిస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో మరో భారీ సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్లో అంటే బేసిక్గా గాడ్ ఆఫ్ వార్ అంటే ఆల్మోస్ట్ పురాణాలకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ త్రివిక్రమ్ తప్పితే మరే డైరెక్టర్కి కూడా అంత పెద్ద డెఫినెట్గా నాలెడ్జ్ ఉండదని కూడా చాలామంది ఇండస్ట్రీ వర్గాలే కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి త్రివిక్రమ్ అది కూడా వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అక్కడ యాక్టింగ్ అయినా, డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా ఏదైనా కానీ కంప్లీట్ డామినేషన్ చేసేటువంటి యాక్టర్ ఎన్టీఆర్. అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేస్తే ఇక్కడ తన డైలాగ్తో మెస్మరైజ్ చేస్తారు తారక్. సో వీళ్ళిద్దరి కాంబోలో అది కూడా గాడ్ ఆఫ్ వార్ అంటే పురాణాలకు సంబంధించినటువంటి మూవీ అంటే అది చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఉంటారు ఫ్యాన్స్ డెఫినెట్గా. కాకపోతే దీంట్లో డబుల్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అంటే మే 20న తారక్ బర్త్డే సందర్భంగా గాడ్ ఆఫ్ వార్కి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ ఒకటి బయటకు వస్తుంది. సేమ్ టైం డ్రాగన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా అంటే టీజర్ ఆర్ రిలీజ్ డేట్ కూడా ఏదో ఒక రోజు అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే ఎక్కువగా టీజర్నే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్లయితే మూవీ టీం అయితే తెలుస్తుంది. సో మొత్తంగా మే 20న డెఫినెట్గా 2 ప్రాజెక్ట్స్ సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇంకొక 2 రోజులు మాత్రమే మిగిలినటువంటి టైంలో మేజర్గా ఈ సినిమా అటు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత అసలు ఉంటుందా ఉండదా అనుకోని కంప్లీట్గా అవన్నీ తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ చెంతకే చేరడంతో నిజంగా ఇలాంటి ఒక పురాణాలకు సంబంధించినటువంటి సినిమా ఎన్టీఆర్ అయితే డెఫినెట్గా యమదొంగ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే రాజమౌళి డైరెక్షన్లో. సేమ్ టైం ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా ఇలాంటి ఒక సరికొత్త సబ్జెక్ట్, ఇప్పుడు అరవింద సమేత కూడా కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, రూరల్ బ్యాక్గ్రాఫ్ అండ్ అది కూడా ఫ్యాక్షన్స్కి సంబంధించినటువంటి స్టోరీని చాలా అందంగా అండ్ దాని తర్వాత సౌమ్యంగా ఎలా తీర్చిదిద్దాలో
త్రివిక్రమ్ పక్కాగా చేసి ఉంచాడు. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ని, అది కూడా ఎక్కువగా టెక్నికల్ వర్క్ ఉన్నటువంటి సినిమాని ఏ రేంజ్లో ప్రజెంట్ చేస్తారు, ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉంటాయి, అండ్ అది కూడా దేవతలకు సంబంధించిన విషయం అంటే చాలా ఎంత రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేస్తే. బట్ ఏదేమైనప్పటికీ మే 20న డబుల్ సర్ప్రైజ్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కంప్లీట్గా అక్కడ ఎన్టీఆర్ మనందరికీ తెలిసిందే తన యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో, అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ కూడా మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అంటే AK-47లో చాలా బిజీగా ఉన్నారు. బట్ ఆ సినిమా ఉన్నటువంటి దాని తర్వాతనే ఈ గ్యాప్లో అటు ముందుగానే ఇక్కడ తారక్ సినిమా స్టార్ట్ అవ్వాలి, కానీ సో గ్యాప్ ఎక్కువ ఉంది. అటు డ్రాగన్ ఉంది, అండ్ దాని తర్వాత దేవరా ఉంది. సో ఇలాంటి చాలా గ్యాప్ ఉండడం వల్లనే త్రివిక్రమ్ అటు వెళ్ళి AK-47 సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు నా కమెంట్స్ కూడా వినిపించింది. అది కూడా త్రివిక్రమ్కి చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు తర్వాత రైటర్గా చేశారు కానీ డైరెక్టర్గా చేయలేదు. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్గా త్రివిక్రమ్ అండ్ యాక్టర్గా అక్కడ వెంకీ మామతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారని ఆ ప్రాజెక్ట్ మీద కూడా సరికొత్త అంచనాలను అయితే ఉన్నాయి. సో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. సో మరి దీన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలా రిలీజ్ చేస్తారనేది ఇంకొక 2 రోజుల వరకు అయితే డెఫినెట్గా మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.